నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష తదియ సందర్భంగా త్రిలోచన గౌరీ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే కార్తీక మాసంలో దీపారాధనలు ఏ విధంగా చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా ఈరోజు గృహంలో మహిళామణులు గౌరీ పూజ చేస్తే ఉత్తమ ప్రయోజనాలు కలుగుతాయి. గృహంలో పూజా మందిరంలో తమలపాకులో పసుపు ముద్ద ఉంచి గౌరీ స్వరూపంగా భావించుకుంటూ గౌరీదేవి అష్టోత్తర శతనామావళి 108 నామాలు పఠిస్తూ అక్షింతలతో పుష్పాలతో పూజ చేయాలి. ఆ తర్వాత గౌరీదేవికి పొంగలి లేదా బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే గౌరీదేవి అనుగ్రహం కోసం గృహంలో గౌరీ పూజ చేసేటప్పుడు పిండి దీపాలు వెలిగించడం ద్వారా కూడా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా కార్తీక మాసంలో దీపారాధనలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి లేదా ఆవు నెయ్యి పోసి శివాలయ ప్రాంగణంలో లేదా విష్ణు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించుకోవచ్చు. అలాగే బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి పిండి దీపాలు తయారు చేసుకొని పిండి దీపాలైనా సరే కార్తీక మాసంలో వెలిగించుకోవచ్చు. అయితే కార్తీక మాసంలో నెల రోజులు దీపాలు వెలిగించలేని వాళ్ళు నెల రోజులు దీపారాధన చేసిన విశేషమైన ఫలితం కలగాలంటే శుక్లపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి, చతుర్దశి, కార్తీక పౌర్ణమి ఈ 3 రోజుల్లో మాత్రం తప్పనిసరిగా దీపారాధనలు చేయాలి. దేవాలయ ప్రాంగణాల్లో దీపాలు వెలిగించుకోవాలి. అలా చేస్తే నెల రోజుల దీపారాధనల ఫలితం కలుగుతుందని స్కంద పురాణాంతర్గత వైష్ణవ ఖండంలో చెప్పారు. అలాగే దీపాలు వెలిగించినప్పుడు కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ జలే స్థలే ఏ నివసంతి జీవాహ దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతిత్వం స్వపచాహి విప్రాహ అనే శ్లోకం చదువుకుంటే మీరు వెలిగించినటువంటి దీపం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ అంటే మనం వెలిగించేటటువంటి ఈ దీపము భూమి మీద ఉన్నటువంటి మానవాళికి మాత్రమే కాకుండా కీటకాలకు, గాలిలో సంచరించే పక్షులకి, దోమలకి, వృక్షాలకి, అలాగే జలే స్థలే ఏ నివసంతి జీవాహ నీటిలో సంచరించే ప్రాణులకి, వీటన్నిటికీ కూడా శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అని అర్థం. దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతిత్వం స్వపచాహి విప్రాహ అంటే అర్థం ఏంటంటే మనం వెలిగించేటటువంటి ఈ దీపం నుంచి వచ్చిన కాంతి భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాణకోటికి, సమస్త జీవులకి కూడా పాపాలను తొలగింపజేస్తుంది. ఆ ప్రాణులన్నీ కూడా మనం వెలిగించినటువంటి దీపపు కాంతి ప్రసరించటం వల్ల వాటికి ఉన్నటువంటి పాపాలన్నీ పటాపంచలు చేసుకుంటాయని ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం. కాబట్టి కార్తీక దీపాన్ని దేవాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటి ముందు భాగంలో కానీ వెలిగించేటప్పుడు ఈ శ్లోకం చదువుకుంటూ వెలిగించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు కార్తీక శుక్ల చవితి, నాగుల చవితి పర్వదినం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభకర కార్తీకం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. చక్కగా పూజించడం అంటే ఏకాగ్రముగా శ్రద్ధగా పూజించిన, సంపూజిత ధ్యాత ధ్యానం చేసిన, స్మరించిన, పూజించిన, ధ్యానం చేసిన, ఉచ్చారిత ఎలుగెత్తి ఆ నామాన్నన్నా అది ఉచ్చారిత, స్తుత స్తోత్రం చేసిన, ఈ 5 చేయాలట. చేస్తే వాంఛితాన్ అర్థాన్ దదాతి కోరిన కోర్కులను అమ్మ తప్పకుండా తీర్చుతుంది. 5 ఏది చేసినా. అయితే అన్నిటికీ క్లాజులాగో కండిషన్ పెట్టాడండి మధ్యలో. భక్త్యా అది చాలా ప్రధానమైనది. 5 ఎలా చేయాలి? భక్తితో చేయాలి, ఆశ్రయ బుద్ధితో, శ్రద్ధతో చేయాలి. శ్రద్ధాపూర్వక ఆశ్రయమును భక్తి అంటారు. అది శ్రద్ధతో అమ్మ తప్ప అన్యము లేదనే భావనతో 5 చేస్తే వారి కోరికలను అమ్మ తప్ప కూడా తీర్చుతున్నది. ఈ మహానుభావుడు పశ్చాత్తాప్తుడై సత్యమనే తల్లిని ఆశ్రయించి బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాడు గనక తనంత తాను బీజాక్షరం పలికి వెంటనే సిద్ధి లభింపజేసింది. ఇది ఈ కథలో ఉన్నటువంటి విషయం. ఇది విన్నావుగా అమ్మవారి యొక్క మాహాత్మ్యాన్ని అంటున్నాడు మహానుభావుడైన వ్యాసుడు జనమేజయునితో.
అందుకు సృష్టిలో ఒక్కడు చూడయ్యా 2 రకాల మానవులు కనబడతారు. వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసి అర్థం చేసుకున్నాడు. ఒక రకం మానవులు ఎలా ఉంటారో వివరిస్తున్నాడు చూడండి. ప్రతి వాళ్ళకి కనబడుతుంటారు ఇలాగా. ఇందులో మనం ఎక్కడున్నామంటే ఎవరికి వాళ్ళే చెప్పుకోవచ్చు. ఒక్కొక్కప్పుడు ఇక్కడ, ఒక్కొక్కప్పుడు అక్కడ కూడా ఉంటూ ఉంటాం. అప్పుడు అర్థం చేసుకోవాలి, అక్కడ ఉండడానికి ఒక ఫలం ఉంది, ఇక్కడ ఉండడానికి ఒక ఫలం ఉన్నదని. అలాగే అక్కడ ఉన్న వారికి వెనకాల ఒక ఫలం ఉన్నది, ఇక్కడ ఉన్న వారి వెనకాల ఒక ఫలం ఉన్నది. అది వివరిస్తున్నారు ఇక్కడ. దృష్ట్వా రోగయుతాన్ దీనాన్ క్షుదితాన్ నిర్ధనాన్ శఠాన్ జనాన్ ఆర్తాన్ స్థితాన్ మూర్ఖాన్ పీడితాన్ వైరిభిస్సదా దాసాన్ ఆజ్ఞాకరాన్ క్షుద్రాన్ వికలాన్ విఫలానథ అతృప్తాన్ భోజనే భోగే సదార్థాన్ అజితేంద్రియాన్ తృష్ణాధికానస్తాంశ్చ సహాది పరిపీడితాన్. వీళ్ళు ఒక వర్గం అంటండి. ఈ వర్గం ఎవరో చూడండి ఇక్కడ. దీనులు, ఎప్పుడు ఏదో దిగులు బాధ. ఆర్తులు, దరిద్రులు, శఠులు. శఠులు అంటే మూర్ఖులు, ఎప్పుడు ఆకలి దప్పికలతో బాధపడేవారు. రోగపీడితులు, పతితులు, మూర్ఖులు. వీళ్ళందరూ కనబడుతుంటారు మన లోకంలో. ఏమి చెప్పినా పాపం మూర్ఖులు. శత్రుబాధలో బాధపడేవారు, బానిసలు, ఎప్పుడు మనస్సులో వ్యాకులత్వం కలిగిన వారు, దిక్కులేనివారు, వికలాంగులు, నీచ స్వభావం కలిగిన వారు. వీరందరూ ఒకవైపుట. రెండో వైపు ఎవరుంటారో చూపిస్తున్నాడు ఇక్కడ. వీరు విభవ సంపన్నాన్ పుత్రపౌత్ర వివర్ధనాన్ పుష్టదేహాంస సంభోగై సంయుతాన్ వేదవాదిన రాజలక్ష్మ్యాయుతాన్ సూరాన్ వశీకృత జనానథ స్వజనైరవిషయుక్తాంశ్చ సర్వలక్షణలక్షితాన్. ఇక్కడ ఇంకో వర్గం వాళ్ళు ఎవరు వివరిస్తున్నారు ఇక్కడ. వాళ్ళు గొప్ప సంపదలు కలిగినటువంటి వారు, వేదవాదులు, ఐశ్వర్యము అధికారము కలిగిన వారు, శూరులు, ఇతరుల్ని తన వశంలో పెట్టుకున్నటువంటి వారు. అంటే వాడు ఏం మాట చెప్పినా అవతల వాళ్ళు లొంగిపోతాడు. అలా ఇతరుల్ని లొంగ తీసుకునేవారు, సర్వ సులక్షణములు కలిగిన వారు వీరు కనిపిస్తుంటారు. వీళ్ళందరూ ఒకవైపు, వారందరూ ఒకవైపు. ఇప్పుడు ముందు చెప్పిన లిస్ట్ ఉందే, ఆ లిస్టుకి వాళ్ళు ఎవరయ్యా అంటే ఇదివరకు జన్మల్లో అమ్మని ఆరాధించని వారు. మరి ఈ సంపన్నులు, జ్ఞానులు, మహాత్ములు వీళ్ళందరూ ఎవరయ్యా అంటే అమ్మని ఆరాధించి అమ్మ అనుగ్రహం వల్ల ఈ జన్మ పొందినవారు. ఇది తెలుసుకోన్నాడు ఇక్కడ. ఈ రెండు పరిశీలించు. దీన్ని అనుమాన ప్రమాణము అంటారట. అందుకే అనుమానమిదం రాజన్, అనుమాన ప్రమాణంతో చూడు. సృష్టిలో యజ్ఞము చేయనిది మనకేది లభించదు. అందుకే యజ్ఞేన కల్పతాం అని చెప్తున్నది. యజ్ఞం వల్లే అన్నీ లభించాయి. యజ్ఞం అంటే భగవదారాధన. గత జన్మల్లో చేసిన యజ్ఞముల వల్ల ఇప్పుడు పనిచేసే ఇంద్రియాలు లభించే, వికలాంగం లేకుండా. నోట్లో 4 వేళ్ళు వెళుతున్నాయి. ఒకడెవడో పెట్టక్కర్ లేకుండా మన సంపాదన మనకున్నది. ఏ సులక్షణం కనబడినా ఇదివరకు ఏదో అమ్మవారిని ఆరాధన ఏదో చేసుకున్నాం, అందుకు లభించింది. ఆ పాట చేసుకుంటే ఈ పాట వచ్చిందంటే ఈ వచ్చిన వాడితో ఇంకెంత చేసుకోవాలి. యజ్ఞేన కల్పతాం. యజ్ఞం ద్వారానే సార్థకం అవ్వాలి. కనుక ఇదివరకు యజ్ఞముల ద్వారా మనకిప్పుడు ఇవి లభిస్తే మళ్ళీ వీటిని యజ్ఞములకు వినియోగించుకో, తర్వాత ఇవి ధన్యతనిస్తాయి. అందుకే లోకంలో ఏ భోగం అనుభవించాలన్నా అమ్మవారు అనుగ్రహం వల్లని, ఇదివరకు అమ్మవారిని ఆరాధించడం వల్లని ఇవి లభించాయి. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? మరింత ఆరాధన చేయాలి. అందుకే సకామంగా అమ్మవారిని ఆరాధించిన వారు, తెలుసో తెలియక అమ్మవారిని ఆరాధించిన వారికి అభీష్ట సిద్ధులు లభించి ఉత్తమ స్థితులు లభిస్తున్నాయి. దీని యొక్క స్థితి ఇది. వారు ఉన్నదానికంటే ఉన్నత స్థితిని పొందుతున్నారు. అది ఈ జన్మలో, తర్వాత జన్మల్లో, తర్వాత లోకంలో పొందుతారు. ఇది ఎవరైతే సకామంగా అమ్మవారిని ఆరాధిస్తారో లేదా తెలుసో తెలియక ఆరాధించే వారి యొక్క విశేషం ఇది. తెలిసి ఎరుకతో, నిష్కపటమైన ప్రేమతో, భక్తితో నిష్కామంగా ఆరాధించారా వారికి చిత్తశుద్ధి, బ్రహ్మజ్ఞానము, మోక్షము కూడా లభిస్తున్నది. ఇది తెలుసుకోవాల్సింది. మొత్తానికి యొక్క కథలో చివరికి ముగింపులో చెప్తున్న తాత్పర్యం ఏమిటి? వ్యాసదేవుడి జనమేజయానికి మానవుడి కర్తవ్యం అమ్మవారి ఆరాధన. ఇది తప్ప మరొకటి లేదు. అందుకే అది తప్ప మరొక మార్గం లేదు. ఆపది కిం కరణీయం స్మరణీయం చరణకమలమంబాయా తస్మరణం కింకురితే బ్రహ్మాదీనామపి కింకరీకురితే అన్నాడు ఇక్కడ. అందుకు నిరంతరం అమ్మవారి ఆరాధన ఒక్కటే దేనికైనా మందు. ఇప్పుడు ఒక దుఃఖపడుతున్నామంటే ఈ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఈ దుఃఖానికి కారణం మన అమ్మవారిని ఆరాధించలేదు కనుక. ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగూ సమాధానం నీ దగ్గర ఉంది కనుక మొదలుపెట్టు. ఇప్పుడు మొదలు పెడితే వస్తుందంటే గట్టిగా చేస్తే ఇప్పుడే వస్తుందిరా, తప్పకుండా వస్తుంది. అందుకు అమ్మవారి ఆరాధన వల్లనే ఈ సుఖములు లభిస్తున్నాయి. ఇది గ్రహించుకోవాల్సిన ప్రధానమైన విషయం అయ్యా. అందుకే ఏ దేవతలు అయినప్పటికీ కూడా అమ్మవారి శక్తి చేతనే వారు ఉనికి కలిగి ఉన్నారు కనుక అమ్మవారి ఆరాధన సర్వదేవతారాధన అంటూ అమ్మ యజ్ఞ విధానాన్ని చెప్తున్నాడు ఇక్కడ. చాలా అద్భుతమైన అధ్యాయం. కానీ ఇందులో సాంకేతికమైన అంశములు చాలా ఉన్నాయి కనుక సారాంశం మాత్రమే ఇక్కడ చెప్తున్నాం. యజ్ఞములు అనేక రకాలుగా ఉన్నాయి. అవి ద్రవ్య యజ్ఞములు, క్రియాయజ్ఞములు అని చెప్పబడుతూ ద్రవ్యములు సహాయం తీసుకుని
దానికి తగ్గ వ్యక్తులను కూడా సమకూర్చుకుని ఒక యజ్ఞం చేయాలంటే యజ్ఞంలో నిష్ణాతులైన కొందరు శాస్త్రవేత్తలను పిలిపించుకోవాలి, దానికి కావలసిన ద్రవ్యములు సమకూర్చుకోవాలి, మంత్రలోప క్రియాలోప ద్రవ్యలోపాలు లేకుండా చేయాలి. అవేవి అక్కర లేకుండానే అమ్మవారి ఆరాధన ఎలా చేయాలి అంటే అది మానసమైన యజ్ఞాన్ని చేయాలయ్యా అని వివరిస్తున్నాడు. దీనికి గాను ముందు యజ్ఞముల్లోకెల్లా సాత్విక యజ్ఞం గొప్పదని, సాత్విక యజ్ఞంలో మళ్ళీ మానసిక యజ్ఞం చాలా గొప్పదని, ఆ మనస్సులో అమ్మవారిని ధ్యానం చేస్తూ ఆరాధన చేయాలి అని, మానసికంగా అమ్మని తలంచుకోవడం, ధ్యానించడం, జపం చేయడం, ఇవన్నీ యజ్ఞఫలం లభిస్తున్నదని, దేవతలు కూడా ఆ యజ్ఞముల ద్వారానే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది శక్తిమంతులయ్యారు అనే విషయాన్ని చెప్తూ మరొక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాను విను అని మొదలు పెడుతున్నాడు ఇక్కడ. ఇంతవరకు మనం ఒక బీజాక్షరం యొక్క శక్తిని విన్నాం, తర్వాత మరొక బీజాక్షరం యొక్క శక్తిని చూపిస్తున్నాడు. అయితే మరొక్కసారి నా విన్నపం ఏంటంటే, బీజాక్షరముల మహిమ చెప్పే కథ కాదు ఇది, అమ్మ నామ మహిమ చెప్పే కథ ఇది. దీన్ని మీరు ఎటైనా అన్వయించుకోండి. అమ్మ నామ మహిమ గురించి చెప్తూ దేవీ భాగవతంలో మరొక అంశం చెప్పాడు, ఆశ్చర్యపోతాం మనం వింటే. కాశీక్షేత్రంలో మరణించిన వారి యొక్క చెవిలో రుద్రుడు దుర్గానామముని తారక మంత్రముగా ఉపదేశిస్తాడు, దానితో వారు మోక్షం పొందుతారు ఉందండి. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేతివ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఓం నమో నారాయణాయ. ఈరోజు శుక్రవారం, పరిపూర్ణవంతమైనటువంటి శివకేశవులకు ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో గౌరీదేవిని కూడాను పూజించేటువంటి సనాతన సంప్రదాయం కనిపిస్తుంది. త్రిలోచన గౌరీ వ్రతం అని చెప్పేసి సౌభాగ్య సిద్ధి కోసం స్త్రీలందరూ కూడాను ఆచరించేటువంటి సాంప్రదాయం. సౌభాగ్యతత్వంలో కామేశ్వరీదేవిగా ఆమె మనలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటుంది. కాబట్టి శ్రీమత్ కామేశ్వర ప్రేమభూషణాం శ్రీమతీం భాగ్య సౌభాగ్యదాత్రీం కామేశ్వరీం భజే అంటూ ఆ అమ్మలగన్న అమ్మ అయినటువంటి కామేశ్వరీ దేవిని ప్రార్థించాలి. తెల్లవారక ముందే నదీ స్నానం చేసి నదిలో పసుపు, కుంకుమ, రెవిక గుడ్డ మొదలైనటువంటివి నదీమ తల్లికి సమర్పించి నదీ తీరంలోనే పొడి గుడ్డతోటి దీపారాధన అనేటువంటిది కూడా ఆచరించడం వల్ల విశిష్టవంతమైనటువంటి కార్తీక మాస స్నాన పుణ్య ఫలంతో పాటు దీప మహత్య లక్షణం కూడాను అందరికీ వచ్చి తీరుతుంది. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడాను ప్రతినిత్యం కూడాను సూర్యోదయాత్ పూర్వమే పవిత్రవంతమైనటువంటి స్నానాదులు ఆచరించేటువంటి సనాతన సంప్రదాయం ఉంది. స్నానాన్ని ఆచరించేటప్పుడు కార్తీక దామోదరాయ నమః అని చెప్పేసి అనుకుంటూ రంగని యొక్క ప్రభావం, శ్రీరంగం కావేరీ నదిలో స్నానం చేస్తున్నాను అని చెప్పేసి కూడా అనుకోవాలి. కావేరీ 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 అని చెప్పేసి ఎవరైతే కార్తీక మాసంలో ఎక్కువగా స్మరిస్తారో వారికి ఆ యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి విష్ణుదేవుడు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. అందుకనే నకార్తీక నమో మాసః అనే శ్లోకం కూడా మనకు ఎక్కువగా ప్రచారంలో ఉంది. కాబట్టి సకల వేదాంత సారుడైనటువంటి పరమేశ్వరుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి మహావిష్ణువు ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలో మనం చేసేటువంటి ప్రతి ఒక్క చిన్న దైవత్వానికి సంబంధించిన విషయం కూడాను జన్మాంతరాల పాపాలన్నింటినీ కూడాను ప్రక్షాళన చేస్తుంది. మన జీవితం సుఖప్రదమై విరాజిల్లుతుంది సుమా అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు.
సశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:15 సూర్యాస్తమయం 5:45 తిథి తదియ రాత్రి 1:19 వరకు. నక్షత్రం అనురాధ పూర్తిగా ఉంది. వర్జం ఉదయం 9:20 నుంచి 11:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:19 వరకు. మరల మధ్యాహ్నం 12:23 నుంచి 1:09 వరకు. అమృతకాలం రాత్రి 8:08 నుంచి 9:56 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11:20. నేటి విశేషం త్రిలోచన గౌరీ వ్రతం శుక్రవారం. శుక్రవారం సందర్భంగా లక్ష్మీనారాయణలకు మారేడు దళాలతో పూజ చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేయడం, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి, అనుభవయోగ్యమైన సంపద పెరగడానికి ఉపకరిస్తుంది. త్రిలోచన గౌరీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా జ్ఞాన వృద్ధి, సౌభాగ్య వృద్ధి, సత్సంతానం కలుగుతాయి. నేటి ఆణిమత్యాలు. మనలో లోపాలను మనం తెలుసుకోవడం అన్నింటికన్నా పెద్ద చదువు. ఆ తల్లే అన్నపూర్ణగా అన్నం పెట్టడమే కాదు, ఆ తల్లి జ్ఞాన వైరాగ్యములనిచ్చి ఇక మళ్ళీ పుట్టకుండా కూడా చేయగలదు. ముక్తినివ్వగలిగిన తల్లి కూడా ఉసుమావిడ. అందరి అమ్మల్లా కేవలము శరీరాన్ని మాత్రమే పోషించేటటువంటి పాలనివ్వగలిగినటువంటి పరిమితి కలిగిన తల్లి కాదు. తాను పెట్టిన అన్నము ద్వారా, తానిచ్చిన పాయసం ద్వారా, తన పాల ద్వారా జ్ఞాన వైరాగ్యములనిచ్చి ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇవ్వగలిగినటువంటి జ్ఞానాంబిక ఆ తల్లి. అది చెప్పడానికి ముక్తి, ముక్త రెండు దగ్గర మాటలు. అందుకని ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి అంటే ఇప్పుడు ఆ ముత్యాల హారము అలంకరింపబడినప్పుడు లోకములను పోషిస్తున్నటువంటి మాతృమూర్తి జగజ్జనని ఒక అర్థం. కాదు ఆమె అనుగ్రహమే ఇక నువ్వు పుట్టవలసిన అవసరం లేకుండా కూడా చెయ్యగలదు. ఎందుకనంటే పంచకృత్య పరాయణ సదాశివానుగ్రహద, ఆమె మోక్షమును కూడా ఇవ్వగలదు. అందుకే ఏ రత్నాన్ని, ఏ విశేషాన్ని వాడుకుంటే ముక్తి అన్న మాట దగ్గరకు వచ్చేస్తుందో ఆ హారాన్ని ప్రతిపాదించారు. అది మంగళప్రదత్వం, శుభప్రదత్వం కూడా. విషయాన్ని చూడటమే చాలా సార్. అందుకే ముక్తాహారము కలిగినటువంటి ఆ స్తనమండలాన్ని నేను చూస్తున్నాను. ముక్తాహారము చేత అలంకరింపబడిన అమ్మవారి యొక్క వక్షస్థలం నాకు దర్శనమైంది అని ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి. బాహ్యంలో ఆ అమ్మవారి యొక్క గుండెలు, ఆవిడ మెడలో ఉన్నటువంటి ముత్యాలహారం కనీసం అలా నీకు కనపడినా కూడా అది ఇప్పటికిప్పుడు కాకపోయినా ఇప్పుడు ఒకప్పుడు విడుదలకి కారణము కాగలదు సుమా. ఎందుకంటే ఆ గుండెల నిండా ప్రేమ తప్ప ఇంకొకటి లేదు. ఆ ప్రేమ నిన్ను ఉద్ధరించేస్తుంది అంటూ
కాశ్మీరా గరువాసితాంగరుచిరా. మళ్ళీ ఇదో చమత్కారం. ఇది దీంతో చూసేది కాదు, లోపలి నేత్రంతో ఆ జగజ్జనని తత్వాన్ని చూస్తున్నారు. ఈ కంటితో నానారత్న విచిత్ర భూషణకరి ఆమె యొక్క భూషణములను చూస్తున్నారు. దీనితో అమ్మవారి మించి వస్తున్న వాసనలను చూశారు. అంటే వెళ్ళానండి విగ్రహం చూసొచ్చానండి కాదు, నిజంగా తల్లి అక్కడ కూర్చునుంటే ఆ తల్లి మించి ఎటువంటి సువాసనలు వస్తాయో దాన్ని అనుభవించారు. ఎటువంటి వాసనట? కాశ్మీరా గరువాసితాంగరుచిరా. కాశ్మీర దేశమునందు అనుకోండి, కాశ్మీర దేశమునందు ప్రత్యేకంగా ఎర్ర తామర దుంప దొరుకుతుంది. అలాగే అగురు అని, కృష్ణ అగురు అంటారు. మంచి పరిమళ భరితమైనటువంటి పుష్పములతో తయారు చేస్తారు. జిగురుగా ఉంటుంది, అది జిగురుగా ఉండి నల్లగా ఉంటుంది, కానీ అపారమైనటువంటి సువాసన. ఆ అగురు ఒళ్ళంతా రాసుకుంటారు. అమ్మవారుట కాశ్మీర దేశం చల్లగా ఉంటుంది కదా, కాశ్మీర అనడంలో శంకరాచార్యుల వారికి సంతోషం ఎప్పుడూ ఉంటుంది మనసులో. మీరు ఎప్పుడైనా గమనించండి, శంకరాచార్యుల వారి వాంగ్మయంలో ఎప్పుడూ ఒక రహస్యం మీకు కనపడుతూ ఉంటుంది. ఆయనకి అన్ని రూపాల కన్నా శారదా రూపం మీద ప్రీతి ఎక్కువ. ఎందుకని అంటే జ్ఞానము మోక్షమునకు కారణం కావాలి. ఆ జ్ఞాన సంబంధమైన మార్గమునందున్నవారు కాబట్టి, జ్ఞాన మార్గావలంబకులు గనక ఆయన ఎక్కువగా దీన్ని ప్రతిపాదన చేస్తుంటారు శంకరాచార్యుల వారు. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే కాశ్మీరా గరువాసితాంగరుచిరా, ఓసారి కాశ్మీర దేశాన్ని తలుచుకుంటారు. శారదా దేవాలయాన్ని, తాను అధిరోహించిన సర్వజ్ఞ పీఠాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు. పెట్టుకుని అమ్మా ఆ శారదానుగ్రహం కలగాలి. ఇది బంధనమునకు హేతువు కాదు. ఈ సువాసనలన్నీ చూసి అబ్బా ఎంత బాగుందో అని ఉవిళ్ళూరిపోవడానికి కాదు. ఈ వాసన నా వాసనలను తెగపోసేయాలి. కాశ్మీర దేశంలో పువ్వు ఎక్కువసేపు ఉంటుంది, ఎందుకంటే చల్లటి ప్రాంతం, హిమవత్ పర్వత ప్రాంతం కదా. ఆ ప్రాంతం మీద అమ్మవారికి మొక్కువ, పుట్టినిల్లుంది. హిమవంతుడి కూతురు కదూ, హైమవతి కదూ. ఆ ప్రాంతం పేరు వింది అనుకోండి, ఓసారి ఇలా వింటుంది. కాశీలో చెప్తున్నారు కదా, కాశీలో అన్నపూర్ణకి కాశ్మీర దేశంలో పార్వతికి అభేదాన్ని పాటిస్తున్నారు. కాశ్మీరా గరువాసితాంగరుచిరా అంటే ఆవిడ ఇలా అంటుంది. ఎవర్రోయ్ అటువైపు ప్రాంతాన్ని చెప్తున్నాడు, కాశీ వచ్చి. రెండు కా కా ఏ, ఇది కాశీ అది కాశ్మీరం. కాశ్మీరా గరువాసితాంగరుచిరా, అటువంటి అగురు ఒళ్ళంతా రాసుకుంది ఆవిడ. ఇప్పుడు అది విశేషమైన సువాసనలు వెదజల్లుతుంది. అసలు ఆ తల్లే సువాసన. కస్తూరీ తిలకంచితేందు విలసత్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురామోదోల్లసద్వీటికాం లోలాపాంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆవిడ కేశపాశానికి సహజ సుగంధం, అందులో తిరుగుకున్నటువంటి పువ్వులకు సుగంధం, ఆమె శరీరమునకు సహజ సుగంధం, ఆమె అలదుకున్నటువంటి అగురు మొదలైనవి సహజ సుగంధం, ఆమె పెట్టుకున్న కస్తూరి బొట్టు సుగంధభరితం, ఆమె వేసుకున్న తాంబూలం సుగంధభరితం. దశ దిశలు కూడా ఆ వాసనకి ఇలా నిలబడిపోతాయిట. ఆవిడే పెద్ద వాసన. అయితే లోకంలో సాధారణంగా ఇటువంటి వాసనలకు వశపడడం రజోగుణానికి కారణం. కానీ అమ్మవారి విషయంలో అది ప్రసాదం. అందుకే వాసనాబలాన్ని కోసేస్తుంది. గత జన్మల నుంచి వచ్చిన దుర్వాసనలు ఏమున్నాయో వాసనలు తెగిపోతాయి ఈ వాసనకి. సాధారణంగా మాట మాట్లాడుతున్నప్పుడు వినపడుతుంది, మాటలలో వాసనలు తగిలేటట్టు చేసిన ఘనత శంకర భగవత్పాదులది స్తోత్రాలు. మాటలలో శబ్దాన్ని చెప్తారు తప్ప మాటలకి వాసన ఎక్కడి నుంచి వస్తుంది అంటే మాటకు వాసనలు తగిలేటట్టుగా తావి నవ్వించారు ఆయన. పువ్వులకు తావి ఉంటుంది, శంకరుల మాటలకు తావి. రుచే కాదు, పోషకత్వమే కాదు, మంచి సువాసన కూడా ఉంది ఆయన మాటలకు. ఆ సువాసన తగిలితే మన దుర్వాసనలు పోతాయి. అందుకే మీరు చూడండి, లోకంలో నాగుపాము విషం ఉంటుంది. నాగుపాము విషం తీసి తాగాననుకోండి ప్రమాదం ఏర్పడుతుంది. అదే విషాన్ని వైద్యుడు శుద్ధి చేశాడనుకోండి
రోగాన్ని పోగొడుతుంది. కానీ ఆమె జగజ్జనని, అమ్మ, తల్లి, మహాపతివ్రత, మహాతల్లి, లోకములను కన్న అమ్మ, అన్నపూర్ణమ్మ, విశాలాక్షి, పార్వతి. అటువంటి తల్లి మించి వస్తున్న వాసనలు ఒకసారి ఊహ చేసి మానసికంగా మీరు ఒకసారి పీల్చినా, ఇప్పుడు ఇంత సువాసన చెప్తుంటే మీకు తెలియకుండా మీకు ఏదో తగులుతోందేమో అని అనిపించింది అనుకోండి, అది చాలు వాసనా బలం పోవడానికి. కాబట్టి కాశ్మీరా గరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరి. ఎవరావిడ? అస్తమానం ఈ మాట అంటుంటారు, కాశీపురాధీశ్వరి అంటుంటారు శంకరాచార్యుల వారు. ఎందుకు అంటే ఆ కాశీ పట్టణం యొక్క పేరు ఎత్తడం చాలు. ఆ కాశీ 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 అని ఓసారి అంటుంటే చాలు. ఆ పేరు పలికినంత మాత్రం చేత కొంత అనుగ్రహం ఉంటుంది. ఎందుకని అంటే ఆ కాశీపట్టణం గురించి చెప్తూ విశ్వనాథుడే ఒక మాట అంటాడు పార్వతీదేవితోటి, కాశీ పాపములకు ఎదురు చుక్క అన్నాడు. కాశీ ఉపపాతములకు విషం. ఎందుచేత అంటే ఆవిడ్ని పిలుస్తూ సుదతి కాశీ పాపములకు ఎదురు చుక్క, వెలది కాశీ ఉపపాతములకు విషము, భామ కాశీ కళ్యాణముల కాటపట్టు, ఇంతి కాశీ మోక్షమునకు జన్మభూమి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. విష్ణువు కూడా యుద్ధంలోకి రావటంతో రాక్షసులు మొదట్లో కొంచెం జంకిన ఇంతలోనే పుంజుకొని మళ్ళీ విజృంభించేశారు. కానీ తన రథం కుదుటపడి మళ్ళీ ఆకాశంలో పరుగులు తీయటంతో రుద్రదేవుడి ఉత్సాహం రెట్టింపై 3 దివ్య బాణాలను తీసుకొని ఒకదానిలో సత్యాన్ని, మరో దానిలో ప్రణవ యోగాన్ని, ఇంకొక దానిలో ఉగ్రమైన తపస్సును సమీకరించి వాటికి బ్రహ్మాస్త్రాన్ని కూడా అనుసంధానం చేసి ఆ 3 పట్టణాల మీదికి అనూహ్యమైన వేగంతో ప్రయోగించాడు. ఒక్కటే పర్యం. రుద్ర తేజస్సుతో నిండిన ఆ 3 బాణాలు తగిలేసరికి 3 వింధ్యా పర్వతాలలాగా వెలుగుతున్న ఆ త్రిపురాలు 3 ముక్కలుగా పగిలిపోయాయి. ధూళిగా నేల మీదకు రాలాయి. ఆ ధూళి కూడా నేల మీద పడకుండా దగ్ధమైపోయాయి. ఈ శుభ పరిణామానికి ఆనంద పులకితమైనటువంటి దేవతలు, పురుషోత్తమ శంకరదేవ, మా శత్రువులు అందరినీ ఎప్పటికప్పుడు నువ్వే సంహరిస్తూ ఉండు అంటూ రకరకాలుగా స్తోత్రం చేశారు. శంకర భగవానుడు వినయం వల్ల ఆ స్తోత్రాలకు పొంగిపోకుండా బ్రహ్మదేవుడితోనూ ఋషులతోనూ కలిసి ఈయన ధర్మస్వరూపుడై నా రథాన్ని నిలబెట్టబట్టి గదా నేను గెలిచాను అంటూ శ్రీహరినే స్తుతించాడు. జనమేజయ, ఈ విధంగా హరిహరులు ఇద్దరూ కలిసి త్రిపురాసురులను భస్మీపటలం చేసిన వృత్తాంతాన్ని నీకు వివరించాను. ఇక్కడితో హరివంశ పర్వంలో నేను చెప్పదలుచుకున్న విషయాలు ముగింపుకొస్తున్నాయి. ఇక హరివంశ ప్రాశస్త్యాన్ని, హరివంశ శ్రవణ ఫలితాను ఈ వివరించే ముందు ఇప్పటి వరకు నీకు ఏ ఏ విషయాలు చెప్పానో ఒకసారి సింహావలోకనం చేస్తాను. జనమేజయ, మొదట్లో నువ్వు వృష్టివంశీయుల వంశ వివరణాలు విస్తారంగా చెప్పమని అడిగావు. దానికి సమాధానం చెబుతూ నేను మున్ముందుగా ఆది ప్రకృతి నుంచి మొట్టమొదటి సృష్టి ఎలా జరిగిందో, ఆ తర్వాత పంచభూత సృష్టి ఎలా జరిగిందో సంగ్రహంగా వివరించాను. తర్వాత దుష్టుడైన వేణుడికి సత్పురుషుడైన పృథు చక్రవర్తి జన్మించిన కథను, తర్వాత మనువు యొక్క వివరాలను చెప్పి అక్కడి నుంచి వైవస్వత మనువు యొక్క వంశాన్ని వివరంగా చెప్పాను. అందులో భాగంగానే దుందుమారుని కథను, గాలవుడి కథను కూడా చెప్పాను.
ఆ తరువాత వైవస్వత వంశంలోంచి పుట్టిన ఇక్ష్వాకు వంశాన్ని వివరించాను. ఆ సందర్భంలోనే పితృదేవతల ఉత్పత్తి, శ్రాద్ధ విధానాల ఉత్పత్తి, చంద్రబుధుల ఉత్పత్తి అనే వాటిని చెప్పాను. తర్వాత అమావసు వంశ చరిత్రను ఆ సందర్భంగా దేవేంద్రుడి రాజ్యభ్రంశం, నౌక్షుడి తాత్కాలిక ఇంద్రత్వం, తరువాత మళ్ళీ పూర్వపు ఇంద్రుడి పునఃప్రతిష్ఠ అనేవి చెప్పాను. ఆ తర్వాత వృద్ధ క్షత్రుని వంశాన్ని వివరిస్తూ దానిలో దివోదాస చరిత్రను కూడా చెప్పి అక్కడి నుంచి పూర్వ వంశాన్ని కీర్తించాను. ఈ పూర్వ వంశంలో పుట్టినవాడే యదువు. యదువంశంలోనే శ్రీకృష్ణుడు జన్మించాడు కనుక ఈ వరుసలోనే శ్రీకృష్ణ ఆవిర్భావ ఘట్టాన్ని కూడా వివరించాను. శ్రీకృష్ణ చరిత్రలో భాగంగా శమంతకమణి వృత్తాంతాన్ని ప్రస్తావించి ఆ ప్రసక్తిలో విష్ణుమూర్తి యొక్క అవతారగాథలను సంక్షేపంగా ప్రస్తావించాను. ఆ సందర్భంలోనే దేవలోకలో జరిగినటువంటి తారకామయము అనేటువంటి పేరు గల దేవాసుర సంగ్రమాన్ని వర్ణించి ఆ తరువాత బ్రహ్మలోక వర్ణన, శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో నుంచి లేవడం, లేచిన శ్రీహరి బ్రహ్మదేవుడికి కొన్ని సూచనలు చేయడం అనేవి కూడా చెప్పాను. ఆ తర్వాత భూభారాన్ని మోయలేక భూదేవి వచ్చి శరణాగతి చేయడం, అప్పుడు శ్రీహరి యొక్క ఆజ్ఞ వల్ల దేవతలు అంతా తమ తమ అంశాలతో భూమి మీద విశేషించి మధురలో అవతరించడం, ఆ తర్వాత నారదుడి సందేశంతో షడ్గర్భులు అనేటువంటి రాక్షసులను యోగమాయకు స్వాధీనపరచడం అనే విషయాలు కూడా చెప్పాను. ఆ సందర్భంలోనే మహర్షులు చేసిన ఆర్యాస్తుతిని చెప్పాను. ఆ తర్వాత మధురలో శ్రీకృష్ణుడు జన్మించడం, అక్కడి నుంచి నందగోకులానికి వెళ్ళడం, అక్కడ తన బాల్య దశలోనే షటకాసురుణ్ణి, పూతనా రాక్షసిని వధించడం, జంట మధ్య చెట్లుగా పుట్టిన గంధర్వులకు శాప విమోచనం చేయటం, వృకాసుర సంహారం అనేవి చెప్పాను. ఆ తరువాత నందగోకులం వారు బృందావనానికి మకాం మార్చడం, వర్షాకాల వర్ణన, యమునలోని కాళిందీ మడుగులో శ్రీకృష్ణుడు కాళీయ సర్పానికి గర్వభంగం చేయటం, ధేనుకాసురుణ్ణి, ప్రలంబాసురుణ్ణి సంహరించడం అనేవి వర్ణించాను. విస్తారంగా చెప్పుకొచ్చాడు చూడండి. అకస్మాత్ మనం ఏమైనా వినకపోతే అక్కడక్కడ ఇది మాత్రం చదువుకుంటే చాలు. ఆ తర్వాత శరత్కాల వర్ణన చేసి గోవర్ధనగిరి యాగాన్ని వివరించి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఒంటి చేత్తో పైకి ఎత్తటాన్ని కూడా దేవేంద్రుడు వచ్చి గోవిందుడికి పట్టాభిషేకం చేయటాన్ని కూడా వర్ణించి ఆ తరువాత బాల శ్రీకృష్ణుడు చేసిన రాసక్రీడాలీలను వివరించాను. ఆ తర్వాత అరిష్టాసుర సంహారం చెప్పాను. ఇక కంసుడు తన దూతగా అక్రూరుణ్ణి బృందావనానికి పంపడం, కంసుడికి అంధకుడనే వృద్ధ యదువీరుడు హితోపదేశం చేయటం, శ్రీకృష్ణుడు చేసిన కేశీ రాక్షసుణ్ణి సంహారం అనేవి కూడా చెప్పాను. ఆ తర్వాత దూతగా వచ్చిన అక్రూరుడు శ్రీకృష్ణ బలరాములను తీసుకొని మధురకు ప్రయాణం కావటం, ఆ దారి మధ్యలో అక్రూరుడికి నాగలోక సందర్శనం, తరువాత ఆ మధురానగరంలో శ్రీకృష్ణుడు చేసిన ధనుర్భంగ కథ చెప్పి ఆ తర్వాత శ్రీకృష్ణ బలరాముల సంహారం కోసం కంసుడు వేసిన ప్రణాళికలు, వాటికి ఫలితంగా శ్రీకృష్ణ బలరాములు కువలయ పీడము అనేటువంటి ఏనుగుని, చాణూర ముష్టికులు అనేటువంటి మల్లయుద్ధ వీరులను సంహరించడం అనేవి కూడా నేను చెప్పాను. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఒంటరిగా కంస సంహారం చేయటం, ఆ తర్వాత కంసుడి భార్యల విలాపం, ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఉగ్రసేన మహారాజుకు పట్టాభిషేకం చేసి తన యాదవ బంధువులందరినీ ఓదార్చడం అనేవి కూడా చెప్పాను. అప్పుడు శ్రీకృష్ణ బలరాములు ఇద్దరూ గురుకుల వాసానికి వెళ్ళటం, అక్కడ విద్యలు అభ్యసించి వెనక్కి తిరిగి రావటం, జరాసంధుడు మధురా నగరాన్ని ముట్టడించడం, జరాసంధుడు పరాజయం పొంది వెనక్కిపోవటం, ఆ సందర్భంలో వికద్రువు అనేటువంటి యాదవ వీరుడు మధురానగర రక్షణ కోసం కొన్ని సలహాలు చెప్పటం, దానికి ఫలితంగా బలరామకృష్ణులు ఇద్దరూ ఒంటరిగా మధురను వదిలిపెట్టి అరణ్య సంచారం చేస్తూ ఒకచోట పరశురాముణ్ణి దర్శించటం,
ఆయన సేవలు అందుకొని ఆయన సలహా మేరకే వారిద్దరూ గోమంతక పర్వతం ఎక్కడం, ఆ తర్వాత బలరామకృష్ణులు శృగాల మహారాజును సంహారం చేసి మధురా నగరానికి తిరిగి రావడం అనేవి కూడా చెప్పాను. ఆ తర్వాత ఒకసారి బలరాముడు బృందావనానికి వెళ్ళటం, అక్కడ తన నాగలి పోటుతో యమునా నది దారి మళ్లించడం చెప్పి, ఆ తర్వాత యాదవుల మధురా నగరం నుంచి ద్వారకకు వెళ్ళిపోవడం, అక్కడ శ్రీకృష్ణుడు ఉపాయంగా కాలయవనుడిని సంహరించడం అనేవి చెప్పాను. అక్కడే ద్వారకానగర నిర్మాణ విశేషాలు కూడా చెప్పాను. ఇక శ్రీకృష్ణుడు ద్వారకానగరంలో ఉండగా రుక్మిణీ స్వయంవరం జరగటం, శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ఆమె కోరిక ప్రకారమే అపహరించుకురావటం, రుక్మిణీ కళ్యాణం తర్వాత బలరాముడి చేతిలో రుక్మి సంహారం, ఆ తర్వాత కొంచెం దూరం పోయాక ఆ బలరాముడే ప్రద్యుమ్నుడికి ఆఖ్నిక స్తోత్రాన్ని ఉపదేశించడం, ఆ సందర్భంలోనే బలరాముడి మహత్వ వివరణ మొదలైనవి చెప్పాను. ఆ తర్వాత శ్రీకృష్ణుడు నరకాసుర సంహారం చేసి స్వర్గలోకం నుంచి పారిజాత వృక్షాన్ని తీసుకురావటం, ఈలోగా దేవేంద్రుడు ద్వారకా నగరాన్ని మరింత సుందరంగా పునర్నిర్మాణం చేయటం, ఆ నూతన ద్వారకా నగరంలోకి అక్కడి నూతన సభామంటపంలోకి శ్రీకృష్ణుడి యొక్క ప్రవేశం మొదలైనవన్నీ నేను వివరించాను. ఆ తర్వాత నారదుడు వినిపించిన సందేశం, ఆ సందర్భంలోనే మళ్ళీ కొన్ని వృష్టి వంశశాఖల వివరణ చెప్పాను. ఆ తర్వాత శ్రీకృష్ణుడు షట్పురాలను నిర్మూలించడం, షట్పురాలు అంధకాసురుణ్ణి సంహరించడం అనేవి చెప్పాను. ఆ తర్వాత శ్రీకృష్ణుడి సముద్రకీడ వినోదం, ఆ సందర్భంగా యదువీరుల అందరి సంగీత నృత్య క్రీడలు, అదే సందర్భంలో శ్రీకృష్ణ సంకల్పానుసారంగా చాలికుడు అనేటువంటి గంధర్వుడు స్వర్గలోకం నుంచి వచ్చి యాదవులకు నూతన సంగీత రీతులను నేర్పడం అనేవి చెప్పాను. ఈ గందరగోళంలోనే ద్వారకా నగరంలో ఇంట్లోనే ఉండిపోయినటువంటి భానుమతి అనే కన్యను నికుంభుడు అనే రాక్షసుడు ఎత్తుకుపోవటం, ఆ తర్వాత శ్రీకృష్ణపుత్రుడైన ప్రద్యుమ్నుడు శంబరాసురుణ్ణి సంహరించడం అనేవి చెప్పాను. ఆ తర్వాత శ్రీకృష్ణుడు సమస్త రాజుల సభలో ఉండగా నారద మహర్షి వచ్చి ధన్యోపాఖ్యానం అనే పేరుతో శ్రీకృష్ణుడి విష్ణుత్వాన్ని అందరికీ తెలిసేటట్లు విష్ణుతత్వాన్ని చెప్పడం, వాసుదేవుడు మహత్వము, ఆ తర్వాత బాణాసురుడితో యుద్ధము అనేవి వివరించాను. ఇక హరివంశంలోని 3వ పర్వమైనటువంటి భవిష్య పర్వంలో భవిష్య రాజవంశీయుల చరిత్రలు, కలియుగ వర్ణన, శ్రీహరి నాభిలో నుంచి పద్మం ఉద్భవించడం, ఆ తర్వాత వారాహ నారసింహ వామన అవతార రావడం అనేవి చెప్పాను. ఆ తర్వాత శ్రీకృష్ణుడి యొక్క కైలాసయాత్ర, శివకేశవుల అభేద ప్రశంస, తరువాత పౌండ్రికుడి సంహారము, అలాగే హంసడింబికల సంహారం అనేవి కూడా చెప్పాను. ఇవన్నీ అయ్యాక శంకర భగవానుడు చేసిన త్రిపురాసుర సంహారాన్ని వివరించి ఇప్పుడు ఈ కథ సింహావలోకనాధ్యాయాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. జనమేజయ, వృత్తాంతం శృణయాద్యస్తు సాయం ప్రాత సమాహితః సయాతి వైష్ణవం ధామ లబ్ధకామః కురుద్వః. ఈ హరివంశ వృత్తాంత సంగ్రహాధ్యాయము ధన్యత్వాన్ని కలిగిస్తుంది, కీర్తిని కలిగిస్తుంది, ఆయుష్యాన్ని వృద్ధి పొందిస్తుంది, భుక్తిని ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. అటువంటి ఈ అధ్యాయాన్ని ఎవరైతే పొద్దున సాయంత్రము ఏకాగ్ర బుద్ధితో పారాయణ చేస్తారో లేక వింటారో వారు విష్ణులోకానికి చేరుతారు, వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి. ఇది విన్న జనమేజయుడు వైశంపాయన మహర్షి ఈ హరివంశం మొత్తాన్ని శ్రవణం చేస్తే వచ్చే ఫలితమేమిటి, ఈ శ్రవణం తర్వాత చేయవలసిన దానాలు ఏమిటి, ఈ వివరాలు చెప్పండి అని అడిగాడు.
వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ, ఈ హరివంశాన్ని అమూలాగ్రంగా వింటే మనోవాక్కాయలతో చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. విష్ణుభక్తి పూర్ణుడై ఈ హరివంశాన్ని వింటే 18 పురాణాలు విన్న మొత్తం ఫలం వచ్చేస్తుంది. ఇందులో సందేహమే లేదు. ఈ హరివంశంలో ఒక్క శ్లోకం కానీ, దానిలో సగం కానీ, దానిలో సగం కానీ శ్రద్ధగా విని అర్థం చేసుకుంటే విష్ణులోకం వస్తుంది. కానీ కలియుగంలో ఈ హరివంశ శ్రవణ భాగ్యం కలగడం చాలా చాలా దుర్లభం. పుత్ర సంతానం కావాలని కోరుకునే స్త్రీలు శ్రీహరి కీర్తిని ప్రకటింపజేసేటువంటి ఈ హరివంశాన్ని తప్పక వినాలి. ఇక ఈ హరివంశ శ్రవణం వల్ల రావలసిన ఫలితం పరిపూర్ణంగా రావాలనుకుంటే ఆ శ్రోత తన శక్తి కొద్దీ హరివంశం వినిపించిన ప్రవచనకర్తకు సువర్ణదానం చేయాలి, గోదానం చేయాలి, వస్త్రదానం చేయాలి, భూదానం చేయాలి. చేసే దానం ఏదైనా సరే సగౌరవంగా చేయాలి. ఈ హరివంశం విన్నవాడికే కాదు, వినిపించిన వాడికి కూడా విశేష పుణ్యం ఉంది. ఇద్దరికీ పాపాలు పోతాయి, విష్ణులోకం లభిస్తుంది. 11 తరాల వరకు ఇద్దరి పితృదేవతలు తరిస్తారు. ఈ హరివంశ శ్రవణానంతరం హరివంశ శ్లోక సంఖ్యలో 10వ వంతు హోమం చేయాలి. ఇదం మయా తే పరికీర్తితం మహత్ శ్రీకృష్ణ మహాత్మ్యమపారమద్భుతం శృణ్వన్ పఠన్నాశు సమాప్నుయాత్ఫలం యచ్చాపి లోకేషు సుదుర్లభం మహత్. యచ్చాపి లోకేషు సుదుర్లభం మహత్. ఈ ఫలశ్రుతిని మళ్ళీ వినండి. ఇదం మయా తే పరికీర్తితం మహత్ శ్రీకృష్ణ మాహాత్మ్యం అపారమద్భుతం. శ్రీకృష్ణ మాహాత్మ్యమపారమద్భుతం. శ్రీకృష్ణ మాహాత్మ్యమపారమద్భుతం. శృణ్వన్ పఠన్నాశు సమాప్నుయాత్ఫలం యచ్చాపి లోకేషు సుదుర్లభం మహత్. జనమేజయ, నీకు వివరించిన ఈ హరివంశంలో అగాధము ఆశ్చర్యకరము అయినటువంటి శ్రీకృష్ణ మహాత్మ్యం ఉంది. ఇలాంటి ఈ గాథను విన్నా చదివినా కూడా ఇతరులు ఎవరికి దొరకనంత దుర్లభమైన మహాఫలితము లభిస్తుంది. హరివంశము భవిష్య పర్వము సమాప్తము. నారాయణ నారాయణ హరే కృష్ణ. హరివంశము సర్వము సమాప్తము. నారాయణ హరే కృష్ణ. నారాయణ హరే కృష్ణ.